మన రాజకీయ నాయకులకు కావాల్సింది ఏంటంటే, నా పెళ్ళాం పిల్లలు బాగుంటే చాలు. ఎవడు ఎటు పోయినా మాకు అవసరం లేదు. అదే వాళ్ళు వేరే పార్టీ నా కొడుకులు వాళ్ళు ఏం చేస్తున్నారంటే, నా సమాజాన్ని పెంచి రేపు నేను భారతదేశాన్ని మొత్తం నేను జెండా వాత్తానని డైరెక్ట్ చెప్తున్నాడు. ఇంకా కొంతమంది కుక్కలైతే మొత్తుకున్నారు. డైరెక్ట్ నా పార్టీ ముస్లిమ్స్ పార్టీ. నేను ముస్లిమ్స్ తోటే గెలిచినా అని యెస్. చెప్తున్నారు. వాళ్ళకి సిగ్గు, శరం ఉండాలని నేను అంటున్నా. ఎందుకంటే రేపు రేపు వాళ్ళనే కాదు, రేపు ఈరోజు బంగ్లాదేశ్‌లో జరిగిన పరిస్థితి రేపు నీ ఇంట్లో వరకు వచ్చి నీ ఇంట్లో కూడా నేను తన్నెలగొట్టే రోజు వస్తది. అప్పుడు నువ్వు అదే మాట అంటావా నేను చూస్తా. సో ఇక్కడ ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో, ఈ వీడియో చూసినటువంటి ముస్లిం సోదరులకు కూడా నేను ఒకటే క్వెషన్ ఎయ్యాలనుకుంటున్నా. నేను మీకు గూడా ఒక క్వెషన్ ఇద్దాం అనుకుంటున్నా. ఇప్పటి వరకు బంగ్లాదేశీ రోహింగ్యుల గురించి, పాకిస్తాన్, బర్మా, బంగ్లాదేశ్ గురించి, ఆ రోహింగ్యుల గురించి మనం మాట్లాడుతున్నాం కానీ, ఏ ఒక్కరు కూడా సోషల్ మీడియాలో ఇప్పటి వరకు ఏ ఒక్క ముస్లిం సోదరుడు కూడా ఈ రోహింగ్యుల గురించి మాట్లాడకపోవడం అనేది నిజంగా బాధాకరం అని చెప్పి నాకు అర్థమైతుంది. సో ఎందుకు మాట్లాడలేకపోతా ఉన్నారు వాళ్ళు? దేశభక్తి లేదని నేను అంటా. అంటే మేము ఒకటి అని చెప్పేసి వాళ్ళు ఇస్తున్నారంటారా? నాకు దేశభక్తి ఉంది. యాహ్! కాబట్టి నేను బయటకొచ్చి కాషాయం నేనేమంటున్నా ఒకటే చెప్తున్నా. నాకు నా దేశం తర్వాత నా ధర్మం అని నేనంటా. నా ఉద్దేశంలో. వాడేమంటాడు ఫస్ట్ నా ధర్మం తర్వాతనే దేశం అంటాడు. దేశం అనే లెక్కనే కాదు. యాహ్! వానికి నా వాడు అంటాడు. నేను నా ఫస్ట్ దేశం తర్వాత నా ధర్మం అని నేనంటా. హ్మ్. ఎందుకంటే మనకు అట్లనే నేర్పిరు, పూర్వీకులు అట్లనే వస్తుంది. మన సమాజమే అది. ఫస్ట్ నా దేశం తర్వాతనే నేను, నా ఫ్యామిలీ, నా ధర్మం అని నేనంటా.